హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏం లేదు. ఆ, తెలంగాణలో శ్రీరంగాపురంలో శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, అది చూడడానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం బయలుదేరుతున్నాము. అది చూపిద్దాం అనుకుంటున్నాము ఈరోజు ఆ గుడిని. అక్కడే డ్యామ్ కూడా ఉంది కదా, అది కూడా చూద్దాం. లెట్స్ గో, వెళ్దాం. ముందుగా మన కర్నూలు చౌరస్తాలో నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చౌరస్తా నుంచి స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, కర్నూలు నుంచి రంగాపురం రంగనాథ స్వామి టెంపుల్కి పోతున్నాము. నేను వీడు ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసాను. ఈరోజు మన కర్నూలులో నేషనల్ హైవే NH-44 ఇదే ఫ్రెండ్స్. NH-44 మన కర్నూలు తుంగభద్ర నది తీరాన పోతున్నాం ఫ్రెండ్స్. నది బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. ఇది మన కర్నూలు తుంగభద్ర నది. చూడండి, అక్కడ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఇసుక ట్రాక్టర్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇసుక మొత్తం వెళ్ళిపోతూ ఉంది మన తుంగభద్ర నది నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇది పంచలింగాల స్టేజ్ దగ్గర, అంటే పుల్లూరు స్టేజ్ ఉంది కదా, అది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాము, బయలుదేరాము. పంచలింగాల స్టేజ్ దాటిన తర్వాత టోల్ గేట్, మన కర్నూలు నుంచి వెళ్ళేదారిలో టోల్ గేట్ ఇది. ఇంకా వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ అలంపూర్ చౌరస్తా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ అలంపూర్ చౌరస్తా. అయితే మేము కింద వెళ్ళకుండా పైన ఫ్లైఓవర్ పైన వెళ్ళాము, అందుకు ఊరు కవర్ కాలేదు. వచ్చేసి ఇక్కడ ఎర్రవల్లి చౌరస్తా ఫ్రెండ్స్. ఇది మనం ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దగ్గర దాటాము. నెక్స్ట్ వచ్చేసి బీచ్పల్లి వస్తుంది. బీచ్పల్లి కృష్ణానది అట్లా వెళ్తున్నాము. ఎర్రవల్లి చౌరస్తా దాటాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే బీచ్పల్లి టెంపుల్. ఇది ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కృష్ణానది. ఇంతకుముందు ఇక్కడ పుష్కరాలు జరిగినాయి కదా కృష్ణానది దగ్గర, అదే ఇది. దాటిన తర్వాత కృష్ణానది. ఇప్పుడే పెబ్బేరుకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. పెబ్బేరు నుంచి రైట్ సైడ్ తిరగాలి, శ్రీరంగపురంకు వెళ్ళే దారి ఇది. ఇలాగే ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా ముందుకెళ్ళి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి, ఇదే రంగాపురం పోయే రూట్ ఇది. ముందుకెళ్తే శ్రీరంగపురం వచ్చేస్తుంది.
రామానుజ స్వామి వారు గుడికి సంబంధించిన స్టోరీ చూసింది. ఆంజనేయ స్వామి వారు, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీతారామాలయం. అంటే ఇక్కడే పక్కన ఓపెన్ ప్లేస్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది. రంగనాథ స్వామి లోపల మొత్తం రాతి కట్టడాలే, అన్ని ఏకశిల శిల్పాలే. పెద్ద పిల్లర్స్ ఒకటే రాయితోనే సెట్ చేశారు. ఈ లోపల ఇది రంగనాథ స్వామి. పౌర్ణమి రోజు జరిగే అభిషేకాలు చేసేది. ఉత్సవ విగ్రహాల కోసం పల్లకీలు వేసేది. ఇది ఫ్రెండ్స్ గుడి మొత్తం. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సేమ్ ఇలాగే ఉంటుంది. గుడి నుంచి బయటకు వస్తుంటే ఇలా ఉంటుంది. వాటర్ మొత్తం గుడి చుట్టూ వాటరే. దశగిరి టెంకాయ కొడుతున్నాడు. ఈడే ఉంటాయి నువ్వు టెంకాయ. గుడి ఎదురుగా టెంకాయ కొట్టు స్థలం. రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగాపురం మెయిన్ గుడి. ఇది గర్భగుడి, పక్కన కళ్యాణ మండపం. ఇది వచ్చేసి ముఖద్వార గోపురం. ముందుగా త్రాగునీరు, కొబ్బరికాయ కొట్టు స్థలం. ఇట్లే ముందుకు వెళ్తే ఇదంతా పార్క్. త్రాగునీరు కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడే గుడి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చేసాము. గర్భగుడిలో వీడియో తీయలేదు. గుడి ముందు ఇట్లా వచ్చాము. ఎంట్రన్స్ ఇక్కడ. గుడి ప్రాంగణం ఇది. గుడి ముందు పార్క్ ఉంది. గుడి పక్కన డ్యామ్ ముందే ఫ్రెండ్స్. గుడి మధ్యలో ఉంది డ్యామ్కి. ఇదంతా డ్యాము. ఇక్కడ వచ్చేసి వాటర్ వదలడానికి 4 గేట్లు పెట్టారు. చూడండి, ఇది మొత్తం డ్యామే. డ్యామ్ మధ్యలో ఉంది గుడి. శ్రీ 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 రంగనాథ స్వామి గుడి. ఈ సంవత్సరం మొత్తానికి గాను ప్రతి నెల జరిగే పౌర్ణమికి జరిగే అభిషేకం డేట్లు ఫ్రెండ్స్ ఇవి. ఒకవేళ ఎవరైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటే నెలకు 300 ఇవ్వాలి.
లేదు సంవత్సరం ప్యాకేజ్ అయితే 3600 పెట్టారు. అభిషేకం జరిగే రోజు మాత్రం 10:30కు ఉదయం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన సామాన్లు ఇవి తీసుకొని రావాలి. అప్పుడు అభిషేకం జరుగుతుంది. ఒకసారి గుడి మాత్రం మొత్తం వాటర్ మధ్యలో చూడండి. గుడి చుట్టూ వాటర్ మధ్యలో గుడి పెట్టేశారు. ఇది ఒక అద్భుతం ఫ్రెండ్స్. నిజంగా అంటే నిజంగా అద్భుతమే. ఈ పిల్లర్స్ చూడండి, స్టోన్స్తో తయారు చేసినవి ఎన్ని ఉన్నాయి అసలు. బాబా చాలా ఉన్నాయి అసలు. అద్భుతం. రాతి కట్టడం ఒక అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, నేను గుడిలోనే ఉన్నాను. ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ ఉన్నాను. చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారు గుడిని. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. ప్రతి ఒక్క రాయి సింగిల్ రాయి అంతా ఒక్కటే ఒక రాయితో పిల్లర్స్. అలాంటివి కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడైతే గుళ్ళో మాత్రం. చాలా ఉన్నాయి అసలు. చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయి అసలు. అద్భుతమైన గుడిలోకి వచ్చామని అనుకుంటున్నాను నేనైతే. మీకే చూపేయగలను ఈరోజు. ఇక్కడ ఒక స్వామి వారు ఉన్నారు. రంగనాథ స్వామి, భూదేవి, శ్రీదేవి, భూదేవి, మధ్యలో రంగనాథ స్వామి. చూడండి, మనం ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది సార్. చూడవచ్చు. ఇట్లా కిటికీలు అన్నీ ఉన్నాయి కదా, 1 2 3 4 అట్లా. ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు. ఇందాక నేను అక్కడ నుంచి చూపించాను మీకు. చాలా బాగుంది అసలు. సూపర్. చూడండి, మనం ముందుకు వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి గుడి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడే ఇక్కడ పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెళ్ళి జరిగింది. చూద్దాం. ఇక్కడే గుడి ఉంది, లక్ష్మీదేవి గుడి ఉంది. ఇక్కడ మన దశగిరి గారు వచ్చేసి గర్భగుడి. ఇదేంటి గర్భగుడి. గుడి ముందు గర్భగుడి ముందు. ఇక్కడ చూడండి అలనాటి ఆర్కిటెక్చర్. రాళ్ళతోనే ఎంత అందంగా శిల్పాల్లాగా చెక్కారు చూడండి. పిల్లర్స్ ఇటు సైడు 2 సైడ్ కరెక్ట్ ఒకే లెంత్లో ఒకే లెవెల్లో వచ్చేటట్టు చాలా బాగా సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పట్లో మరి ఇలాంటి కట్టగలరో లేదో మరి మనకైతే ఐడియా లేదు. నాకైతే చాలా బాగుంది. రంగనాథ స్వామి గుడి ఎలా ఉందో వాటర్ మధ్యలో ఉంది చూడండి. చాలా బాగుంది కదా. ఇదంతా డ్యామ్ అండి. డ్యామ్ మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా సమ్మర్ కదా, వాటర్ చాలా తగ్గాయి. లేదంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఇక్కడ వచ్చేసి 4 గేట్లు ఉన్నాయి.
ఈ డ్యామ్ నుంచి బయటకు పోవడానికి వాటర్ ఇవి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ దీనిపైన రోడ్డు ఉంది తిరగడానికి, ఇట్లా పోవచ్చు. మనం ఇందాక ఇలాగే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు పంట పొలాలు, మధ్యలో రోడ్డు పక్కనే డ్యామ్, పెద్ద డ్యామ్ ఉంది. డ్యాము చుట్టూ డ్యామ్ మధ్యలో రంగనాథ స్వామి వారి గుడి. ఈ డ్యామ్ అవతల ఊరుంది శ్రీరంగాపురం. ఇదండి ఊరు. ఇదే అండి డ్యామ్ పక్కనే అక్కడ గుడి కనిపిస్తుందా మీకు? అది గుడి అక్కడ ఉంది. గుడి మధ్యలో వాటర్ మధ్యలో గుడి ఉంది. గుడి లాంగ్ షాట్లో చూడడానికి నేను వీడు దస్తగిరి ఇద్దరం ఈ డ్యామ్ పైన బండితో వచ్చాము ఇక్కడ. హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్. ఇంకెలాగ వచ్చాము తెలుసుంటా. ఇంకా డ్యామ్కి గుడికి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరాము. డ్యామ్ పైన రోడ్డు ఉందన్న. ఇక్కడ చూడండి, చేపలు పట్టుకోవడానికి వలలు వేసి పెట్టారు ఆల్రెడీ. ఈ డోర్ల దగ్గరికి కూడా ఎవరు రాకుండా ఉండడానికి అబ్జర్వ్ చేయండి. ఇది డ్యామ్. ఇక్కడే ఉన్నాయి డోర్ల కింద, అక్కడ పోకూడదు, అందుకోసం మేము ఆగడం లేదు కదా. చూడండి, ఇక్కడ ఒక తేరు ఉంది. ఇక్కడ కూర్చున్నారు, ఓ ఫోటో తీసి వచ్చే దారిలోనే కదా. వచ్చేటప్పుడు బీచ్పల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని దిగాం ఫ్రెండ్స్. గుళ్ళేకి వెళ్తూ ఉన్నాము. ముందర ఒక తేరు ఉంది, ధ్వజస్తంభం ఇక్కడ. ఇంకా చూసుకొని లోపలికి బయలుదేరుతున్నాము. ధ్వజస్తంభం బాగా పెద్దగా ఉంది. ఇది గుడి ఫ్రెండ్స్. గుడి లోపలికి ఎంటర్ కావాలి ఇప్పుడు. ఓకే, వెళ్దాం పదండి లోపలికి. ఇక్కడ వచ్చేసి ఉచిత దర్శనం దారి ఇది. ఈ సర్వేలో వెళ్ళాలి, చుట్టూ రావాలి. అది ఫ్రెండ్స్ లోపల ఉంది ఫ్రెండ్స్. జర అంటే లోపల గర్భగుడి దగ్గర వీడియో తీయలేదు ఫ్రెండ్స్, వద్దన్నారు. ఆ గుడి లోపల చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంటుంది గర్భగుడి నుంచి బయటకు వచ్చి. ఇప్పుడు గర్భగుడి ఎదురుగా నుంచి తీస్తూ ఉన్నాను, కొంచెం దూరంలో. ఇలా ఉంది. అక్కడ ఏదో పూజ జరిగింది ఈరోజు. ఆ ఉత్సవ విగ్రహాలను అక్కడ పెట్టి ఏదో పూజ చేశారు. తర్వాత బయట ఇందాక చూపించుకుంటే రథం ఇది. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని రథాన్ని మేము ముందుకు వెళ్దాం అనుకుని బయలుదేరినాము. బయటకు వస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దస్తగిరి గాడు నువ్వు మెయిన్. జై శ్రీరామ్. బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుడి గోపురం అండి ఇది. ముందుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మెయిన్ది రథం. చూడండి, ఆంజనేయ స్వామి రథము. ఆంజనేయ స్వామి రథంకి కోతులను పెట్టినారు మామూలుగా. యాక్చువల్లీ నందిని తర్వాత దేవతామూర్తులను ఏమో పెడతారు అనుకుంటా మూలలకి. ఇది ఆంజనేయ స్వామి రథము. ముందున్నది ప్రభా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.